3 సంవత్సరాల పాటు నుంచి ఉన్నాం ఇందులోని. పిల్లలు స్కూల్కి కూడా ఇబ్బంది అయిపోతుంది. గొట్లమ్మడి తీసుకురావాల్సి వస్తుంది. పాములు కూడా ఎక్కడికి అసలు దారి లేదు. పొలాలు మంచిగా ఇచ్చారు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి దారి లేదు. మాకు హాస్పిటల్కి వెళ్ళడానికి దారి లేదు. ఎంత బాధపడిపోతున్నామో. జగన్ కాలనీ గవర్నమెంట్ ఇచ్చిందని ఇక్కడికి వచ్చి స్థలాలు కట్టుకున్నాము. ఎవరికి దారి లేదు. వర్షం వచ్చినప్పుడు అల్లంగా బ్రిడ్జ్ అలా మునిగిపోతూ ఉంటారు. పిల్లలకి దారి లేదు, పెద్దోళ్ళకి దారి లేదు, ఎవరికి దారి లేదు. సడాలు మీరు ఎవరికైనా నేసం వచ్చినా ఏదొచ్చినా ఇందులోంచి వెళ్ళాలంటే చాలా భయం. మీ తోడపుట్టిన వాళ్ళు అంటున్నావు కదా, మీ డాక్టర్ మీ కుటుంబం అంటున్నావు కదా, మీ కుటుంబంలో మేము ఇంతమంది ఆడపడుతున్నాం, బాధపడుతున్నాం. మేము ఎంతో ఆదుకుంటున్నాం అన్నా, మిమ్మల్ని సహాయం చేయాలి. మా కష్టాలన్నీ గట్టెక్కించాము. నువ్వు వస్తే కానీ మాకు దారి కనపడదు. ఏం బాగాలేదండి. అప్పుడే ఈ 10 రోజుల్లో 2 సార్లు వరద వచ్చింది. ఫస్ట్ వరద వచ్చి ఏదో ఒక రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయిందంటే ఏళ్ళకి 5 రోజులు బట్టి ఓన్లీ మేము నీళ్ళల్లో ఉన్నాం. మమ్మల్ని జనసేన పార్టీ వచ్చి ఆడుకుంటుంది అనుకున్నాం. కానీ జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా వచ్చి మేము జగన్ కాలనీలో ఎలాగున్నామన్నది ఒకరు పట్టించుకోలేదు. మాకు ఇవాళ పరిష్కారం అవ్వందే మేము వెళ్ళాం. మాకు అవసరమైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. మాకు ఎవరు వస్తారనేది మాకు పని లేదు. మాకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్తారో, ఆయన తరఫున ఎవరినైనా పంపిస్తారో మాకు తెలియదు. ఇవాళ నా బిడ్డ కాళ్ళ కొంచెం వస్తుంది, 4 మనుషులు కాపాడారు. నాకు స్కూల్కి వెళ్ళి దారి లేవు. వారం రోజులు బట్టి మేము నీళ్ళలో ఉన్నాం. మేము మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఈ మనిషి సౌభక్తుల్లో ఉంటే దాంట్లో పాలు పెట్టుకుని మళ్ళీ కొట్లాంటి అర్ధరేతులు తీసుకొచ్చుకుని కాయలు ఎక్కించుకుని బతికించుకున్నాం. మేము ఎవరైనా చచ్చిపోతే మాకు పరిస్థితి ఏంటి? అవును, మేము 4 సంవత్సరాలు బట్టి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం. మాకు జగన్ అన్న చేస్తాను అన్నాడు. మాకు జగన్ వద్దు, పవన్ కళ్యాణ్ కావాలి. అది జనసేన కావాలని గెలిపించుకున్నాం. జగన్ గెలగానే మాకు గుర్తి చేస్తానన్నాడు. వాళ్ళకి ఓటు గెలిచి 3 నెలలు అయిందో 2 నెలలు అయిందో కొన్ని నెలలే చూద్దామండి. మాకు వాళ్ళకి ఒక్కరు 10 రోజులు బట్టి మేము నెలలో ఉంటాం. ఒక్కరు జనసేన వాళ్ళు రాలేదు. మేము జనసేన వాళ్ళని అడిగితే మాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు. మేము ఇంకా రామమ్మ, మాకు ప్రభుత్వం నుంచి వచ్చాక మేము వచ్చి మాట్లాడతామని చెప్తున్నారు. మాకు అలా కాదు. మాకు నడ్డానికి దారి లేదు. మాకు మెయిన్ దారి కావాలి. మాకు దారి కావాలి. మాకు ఉప్మాలొద్దు, మాకు పరవలొద్దు, సమాధానం చెప్పండి. మాకు సమాధానం కావాలి. మాకు ఇస్తానన్న భరోసా కావాలి. మాకు పవన్ కళ్యాణ్ భరోసా వస్తే కానీ మేము ఇవ్వాలి. మాకు తిండొద్దండి. మా పిల్లలకి మాకు దక్కలు కావాలా? మేము అదే కోరుకున్నాం. మేము కావాలని ఎందుకు గెలిపించుకున్నాం జనసేన పార్టీ? మేము కావాలని గెలిపించుకున్నందుకు మాకు జగన్ పవన్ అన్న ఇంకా మాకు ఏ సమాధానం ఇవ్వలేదు. అదే రోడ్డు మేము మీటింగ్ జరిగినాడు. మా అబ్బాయిని పక్కన ఎక్కించుకుని నీకేం కావాలి, నువ్వు ఎక్కడ చదువుకున్నాం ఏంటి అని అడిగితే నేను జగన్ కాలనీ నేను చదువుకున్నానన్నా, నేను 7th చదువుకున్నాను. నాకు కాలు వస్తే స్కూల్కి వెళ్ళిన దారి లేదని అడిగాడు. అడిగితే మేము పిచ్చి వేస్తామని ఆయన మాట ఇచ్చాడు. మాకు పవన్ కళ్యాణ్ లేదండి. 3 మీటింగుల్లో మాట్లాడామని వెళ్ళాం. 3 మీటింగుల్లో కూడా మమ్మల్ని పవన్ దగ్గరికి వెళ్ళలేదు. మాకు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాకు అన్నీ పవన్ అన్న మాకు సమాధానం చెప్పాలని మేము ఆడవాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ అన్ని కాళ్ళు పట్టుకుని ప్రార్థన. ఇది రికమెండేషన్ అండి. మేము ఆర్డర్ వేయట్లేదు అన్న. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు మీ తోడపుట్టిన వాళ్ళు అంటున్నావు కదా, మీ డాక్టర్ మీ కుటుంబం అంటున్నావు కదా, మీ కుటుంబంలో మేము ఇంతమంది ఆడపడుతున్నాం, బాధపడుతున్నాం. మేము ఎంతో ఆదుకుంటున్నాం అన్నా, మిమ్మల్ని సహాయం చేయాలి. మా కష్టాలన్నీ గట్టెక్కించాను. నువ్వు వస్తే కానీ మాకు దారి కనపడదు. నువ్వు ఏ ఆపద వచ్చినా నన్ను పిల్లంటే నేను గంటలో వచ్చి వాళ్తానని చెప్పు. నువ్వు ఇప్పుడు రా నీ ఆడపడుతు మాత్రం కష్టాల్లో ఉన్నావు. 15 రోజులు బట్టి మొగలు పనులు లేక, తిండి లేక, మేము ఎంతో బాధపడుతున్నాం. పవన్ అన్న నువ్వు వచ్చి మాకు పరిష్కారం చేస్తామని మేము ఎంతో బాధపడుతున్నాం.